వైద్య విద్యార్థిని ఢీకొట్టిన యువకులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సుభాష్ వెల్లడించారు. ఈ నెలలో ఏవీఏ రోడ్లోని ప్రసాద్ ఆదిత్య మాల్ కి సురవరపు దశ్వంత్ ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ లో ఇద్దరు మద్యం సేవించి సెకండ్ షోకి వచ్చారని డీఎస్పీ సుభాష్ చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారిద్దరూ మద్యం మత్తులో ఆ సినిమా హాల్ ఎంట్రన్స్ గేట్ వద్ద సెక్యూరిటీతో గొడవ పడుతున్నందున మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరికి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేయగా వారి ఇద్దరు మద్యం త్రాగినట్టు ఉండడంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారి ఇద్దరిని సినిమా హాల్లోకి వెళ్లనివ్వకపోవడంతో సురవరపు ధన్వంత్ ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ లు మాల్ సెక్యూరిటీ సిబ్బందిని కొట్టినట్లు, తరువాత వారి ఇద్దరు క్రిందకి వచ్చేసి పార్కింగ్ లో పెట్టుకున్న కార్ తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడే రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజిస్ట్ చదువుతున్న ప్రియాంక స్నేహితులు ప్రసాదిత్య మాల్లో స్పైడర్ మ్యాన్ సినిమా ఫస్ట్ షో చూసి మాల్ బయటకు వచ్చి స్కూటీ మీద వెళ్తుండగా వెనుక వస్తున్న సురవరపు దశ్వంత్ కార్ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా స్పీడ్గా వచ్చి 2 సార్లు కొట్టాడు. మరలా మూడోసారి మాల్ గేటు బయట మెయిన్ రోడ్ మీద బలంగా స్కూటీని వెనుక నుంచి గుద్దేసి ఇద్దరు కార్లో అక్కడి నుండి పరారయ్యారు. అయితే బలమైన రక్తపు గాయాలతో ఉన్న ప్రియాంకని హాస్పిటల్ కు తరలించారు. సూరవరపు దశ్వంత్ ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ పై కేసు నమోదు చేయటం జరిగింది. కేసులలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయటం జరుగుతుందని పత్రికా ముఖంగా డీఎస్పీ సుభాష్ వివరించారు. అందరికీ నమస్కారం అండి. 3వ తారీఖు ఏవి అప్పర్ రోడ్లోని మన ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఒక కారు డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటము, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటము, పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. అండ్ దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది.